పేరు నెక్రకంటి వెంకన్న, కేకే, పెన్పాడు మండలం, నాగులపాటి అన్నారం గ్రామం, అన్నారం గ్రామం. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు సార్. యూత్ కాంగ్రెస్గా జిల్లా మండలంలో కానీ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆనుకుని నడుస్తున్నారు? నాది మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం. నేను 7-8 తరగతులు చదివేటప్పుడే కాంగ్రెస్ పార్టీలో పాఠశాల నుంచి చురుగ్గా పాల్గొనేవాడిని. నేను 2009లో బోస్పాడు గోపాల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన గెలుపులో భాగంగా చాలా చురుగ్గా పనిచేసి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి గెలిపించుకోవడం కోసం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల పిల్లగాని కంచి తిరుగుతున్నాను. ఆ విషయం మా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల భుజంగరావు గారికి తెలుసు. అప్పటి నుండి గెలుపులో మండలంలో జీవులో ప్రచారంలో తిరిగేటోని. తర్వాతకి ఏదా శంకయ్య గారు ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించిన తర్వాత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి డిలిమిటేషన్లో సూర్యాపేట జనరల్ నియోజకవర్గం కావడంతో దామోదర్ రెడ్డి గారి గెలుపులో భాగంగా అప్పటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టూరు కన్నారెడ్డి గారు, భుజంగరావు గారి ఆదేశాలతో దామోదర్ రెడ్డి గారి గెలుపు కోసం ఊరు పల్లె తిరగడం జరిగింది. దామోదర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది. నేను జైపాల్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఉత్త సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, పద్దా నరసింహారెడ్డి నెకరకల్ నియోజకవర్గం ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎనలేని సేవలు చేసిన తర్వాత కొన్ని సమీకరణల వల్ల అనుకోకుండా 2013లో వైఎస్ఆర్సీపీలోకి పోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి పోయిన తర్వాతకి 2013 జూన్లో నేను ఉమ్మడి అన్నారం గ్రామ పంచాయతీకి ఎస్సీ జనరల్ స్థానంలో నాకు 26 సంవత్సరాలు, పెళ్లి కాలేదు, సర్పంచ్గా పోటీ చేసి బంపర్ మెజార్టీతో నేను చివరి వరకు లీడింగ్ నుండి చివరి వార్డులో 10వ వార్డులో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. 25 ఓట్లు వస్తే నేను గెలుచుకొని. కానీ ఆనాడు చదువుకున్న యువకుడు చిన్నపిల్లగాని వయసులోనే ఇప్పుడే ఎంపీల దగ్గరికి పోతుండు, గెలిస్తే మాలాంటి వాళ్ళ రాజకీయాలకి అడ్డోసులని చెప్పేసి కొంతమంది పెద్దలు కుట్ర చేసి నన్ను ఓడించడం జరిగింది సార్. అప్పటి నుంచి నేను రాజకీయాల్లోనే ఉంటూ వస్తున్నాను. నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎస్సీసీఎల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, యువజన కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన తుమ్మల మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉండే. అప్పుడు మండలంలో ఉన్న ఎంపీపీ ఉగ్రాములు కానీ, జెడ్పీటీ పుష్పమ్మ కానీ, తుమ్మల భుజంగరావు గారు మార్కెట్ చైర్మన్, దన్నారెడ్డి గారు మార్కెట్ చైర్మన్, పల్లు శ్రీనివాస్ యాదవ్ మార్కెట్ చైర్మన్, మండల జ్యోతి ఎంపీపీ, ముఖ్యమంగమ్మ జెడ్పీటీసీ, వీళ్ళందరి బెల్లంకొండ శ్రీరాముల మండలాధ్యక్షుడిగా ఉండే. వీళ్ళందరి సహాయ సహకారాలతోనే నేను కాంగ్రెస్ పార్టీలో ఈ 2 పదవులు నిర్వహించిన. ఆ తర్వాత పదవులు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచిన కానుండి అన్న ఇప్పుడు నూతనంగా సూర్యాపేట మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కుప్పల వేనారెడ్డి గారి ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీలో ముందుకు సాగడం జరుగుతుంది. కుప్పల వేనారెడ్డి గారు, రామరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి గారు, ఉద్భాస్కర్ గారు, మా మండల పెన్పాడు మండల యువ కిషోరం, బడుగు బలైన వర్గాల ఆశాదోషి తుమ్మల సురేష్ రావు గారు, భుజంగరావు గారు రాజకీయ వారసులు,
వారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముందుకు సాగడమే మా యొక్క ధ్యేయం. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు ఈ గ్రామంలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఎలక్షన్ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని 6 గ్యారంటీలలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, వీరంతా, ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా వచ్చి ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా మేము అమలు చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి వరంగల్లో రైతు డిక్లరేషన్ లక్షలాది మందితో, హైదరాబాద్లో మహాలక్ష్మి పథకం గురించి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పడం, ముఖ్యంగా మా ఎస్సీలకి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పినట్లో ఇప్పటికీ చాలా నెరవేర్చడం జరిగింది. ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళలకైతే ఉచిత బస్ ప్రయాణం ఇస్తాం, సౌకర్యం కల్పిస్తామన్నారో అది వెంటనే అమలు చేయడం జరిగినది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు 500 రూపాయలకి సబ్సిడీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అట్లనే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేని విధంగా రేషన్ కార్డుకి ఒక సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఈనాడు ఈ జిల్లా మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి హుజూర్నగర్లో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి సన్న బియ్యం ప్రారంభోత్సవం చేసి ఇలా పేదల ఇళ్లలో మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోయి ఆ సన్న బియ్యంతో భోజనం తిని పేదవాడి కడుపు ఇలా బియ్యం కొనుక్కోవాలంటే 60 రూపాయలు కేజీ. ఈరోజు రేషన్ బియ్యంతో సంతోషపడుతుండ్రు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో కూడా అమలు చేయని ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, క్యాబినెట్కి నా పక్షాన కృతజ్ఞత. ఇంకో విషయం ఏంటంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, ఖచ్చితంగా అమలు చేసిండ్రు. అందరికీ డబ్బులు పడ్డాయి, మళ్ళీ లోన్లు తీసుకున్నారు. రైతు రుణమాఫీ గురించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీలు 100, 200, 300 ఎకరాలకు రైతు బంధు డబ్బులు ఎత్తుకొని ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తే మల్లారెడ్డి లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రైతు కమిషన్ ఏర్పాటు చేసి కోదండ రామరెడ్డి గారి అధ్యక్షతన రైతు బంధు పెట్రోల్ బంకులకి, గుట్టలకి, డాంబర్ రోడ్లు నాటికి, వెంచర్లకి ఇవ్వకోకుండా కట్ చేసి ఇవాళ రైతు బంధు డబ్బులు వాస్తవానికి ఎకరాకు 7,500, 2 కార్లు కలిపి 15,000 ఇస్తాను అనడం వాస్తవం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది కాబట్టి ఈ దొంగలు, రైతు బంధుని స్వాహా చేసిన దొంగలందరినీ తీసేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి విడతల వారీగా రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు తెలిసి 5 ఎకరాల వరకు వస్తుంది. ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు అన్యాయం చేయదనేది నా అభిప్రాయం. సార్, మీరు అద్భుతమైన పథకం రేషన్ బియ్యం అంటున్నారు సార్. బీజేపీ పార్టీ మేమే పెట్టిన ఉంటుంది, ఇది ఎంతవరకు వస్తుంది? బీజేపీ పార్టీ మేమే పెట్టినామంటే బీజేపీ పార్టీ రాష్ట్రాలలో ఈ సన్న బియ్యం ఇవ్వాలి కదా. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలు ఈ రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొస్తారు చెప్పమనండి ఒకసారి. అట్లాగనే సార్, ఇంతవరకు కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు బాగాలేదని కొంతమంది వాదిస్తున్నారు సార్. దీనిపైన వాస్తవం, ఆయనది ఆధార్ కార్డు తప్పు ఉంది, బ్యాంక్ అకౌంట్ తప్పు ఉంది, లేకపోతే ఆయన ఏదో టెక్నికల్గా పాస్బుక్ ఇష్యూ ఉంది. వాటిని సరి చేయడం కోసం బ్యాంకర్సు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ తీసుకుని పైకి పంపించిండ్రు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా
100% రుణమాఫీ జరుగుతుంది కదా. అట్లాగనే సార్, గత బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? గత బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల్లో మా గ్రామంలో అభివృద్ధి అనేది ఒక్కలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని పేర్లు రాసుకొని దరఖాస్తులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అన్నారం గ్రామ పంచాయతీ నుంచి లింగాల వరకు డాంబర్ రోడ్ వేస్తామని చెప్పేసి పాలాభిషేకం చేసి శంకుస్థాపనలు చేసిండ్రు మంత్రి గారిని తీసుకొచ్చి. ఇంతవరకు ఆ డాంబర్ రోడ్డు మొదలు పెట్టలేదు. మన రఘువీరారెడ్డి గారు గెలిచిన తర్వాతకి ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఎంపీ గారి నిధుల కింద మేము రాపేయడం జరిగింది. రఘువీరారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, వేనారెడ్డి గారితో, మా మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ రావు గారితో అని చెప్పి. సార్, మీరే చెప్తున్నారు ఈ రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. 9.5 సంవత్సరాల్లో ఎందుకు ఎక్కడ జాప్యం జరిగింది సార్? రోడ్డు తీసుకోలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వంలో నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే నేను బాజాప్తుగా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాష్ట్రానికి కాపల కుక్కగా ఉంటా అని చెప్పేసి సోనియా గాంధీ కాళ్ళు సకుటుంబంతో పోయి పట్టుకున్న రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఎస్సీని దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, మాట తప్పిండు. నేను దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోతే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కుటుంబం పార్టీ. ఆయన కుటుంబంలో నలుగురికి పదవులు ఇచ్చుకుంటూ, మంత్రి పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళే ఇది చేసిండ్రు. కవిత మారాన్ని లిక్కర్ డాను తిహార్ జైలుకు పోయి వచ్చింది. కేసీఆర్ చేసిన విషయాలు మీకు తెలుసు, మీడియా వాళ్ళందరికీ. రేసింగ్ వ్యవహారాలు, పోతే కేసీఆర్ గారి యొక్క ఈ సినీ తారలతో చేసిన వ్యవహారాలు, ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరతరాలు జరుపుకొని సంపాదించుకుంటారు. కానీ తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆనాడు 1100 మంది తెలంగాణ విద్యార్థి అమరవీరులు బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలలో నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల ఆత్మఘోష చూడలేక ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదండి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వేసి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మా ఊళ్ళోనే 4 ఉద్యోగాలు వచ్చినాయండి. మా ఊళ్ళో పంచాయతీ కార్యదర్శులు అయినరు, ఎస్సీ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్లు అయినరు, మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్లు అయినరు. మా ఊళ్ళో ఒక ఎస్టీఎంఐ దళిత కుటుంబం నుంచి కానిస్టేబుల్ అయినది. సార్, బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం, ఇవాళ ఎస్సీ వర్గీకరణలో రేవంత్ రెడ్డి గారు ఈ సుప్రీంకోర్టు తీర్పు, ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాతకి మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో నేను ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేస్తా అని చెప్పిండు. కొన్ని కమిషన్ వేసి ఆ కమిషన్ అభిప్రాయాలు తీసుకొని అభిప్రాయాల ప్రకారం ఎవరికీ అన్యాయం జరగకోకుండా ఎస్సీ ఉపకులాలకి అందరికి కలిపి ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. మా ఎస్సీ మాదిగలకు 9.5% కూడా రిజర్వేషన్ కల్పించిండు. దానికి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీ రిజర్వేషన్లు అంటే వాస్తవానికి రాజకీయాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఇంటికి కులగణన అనేది జరిపించి బీసీలు ఎంతమందిని లెక్కదీసి 42% బీసీలకి రిజర్వేషన్లు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేటట్టు అసెంబ్లీలో వర్గీకరణ చేసి తీర్మానం కూడా పొందడం జరిగింది. సార్, గతంలో మీరు సర్పంచ్గా చేసినట్టున్నారు, ఎందుకు ఓడిపోయినారు? ఎక్కడ జాప్యం జరిగింది సార్? నేను వాస్తవానికి చిన్న పిల్లగాన్ని, 26 సంవత్సరాలు, నాకు పెళ్లి కాలేదు. నా మీద 60 ఏళ్ళోళ్ళు, 50 ఏళ్ళోళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అని చెప్పేసి ఉంది కాబట్టి మండలంలో ఇదివరకు గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ పార్టీలు ఎంపీటీసీలు ఉండే, గెలిచిన వాళ్ళు కూడా అధికార పార్టీ అని ఆ పార్టీలకు పోయి ఎవరి స్వర్గాలు వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలు మండలంలో దామోదర్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, సర్వత్వం రెడ్డి గారు, బోధ్ భాస్కర్ అన్న గారు, చోటి వెంకన్న యాదవ్ గారు, తుమ్మల భుజంగరావు గారు, తుమ్మల సురేష్ రావు గారి నాయకత్వంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎక్కడైనా కూడా
ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం అని చెప్పారు.